మహాశివరాత్రి వెనుక పురాణాల్లో అద్భుతమైన కథలు ఉన్నాయి. అసలు శివరాత్రి ఎందుకు పుట్టింది, ఆ రాత్రికి అంత శక్తి ఎందుకు ఉంది అని తెలిపే 3 ప్రధాన ఘట్టాలను ఇప్పుడు కథల రూపంలో వివరంగా తెలుసుకుందాం. ఒకానొక సమయంలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి స్థితికారుడైన విష్ణుమూర్తికి మధ్య ఒక పెద్ద వాదన జరిగింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఇద్దరు తమ ఆధిపత్యం కోసం పోరాడటం మొదలుపెట్టారు. ఈ వాదన పెరిగి పెద్దదై చివరికి యుద్ధానికి దారితీసింది. అప్పుడు దేవతలందరూ భయపడి పరమేశ్వరుడిని వేడుకున్నారు. వారి అహంకారాన్ని అణిచివేయడానికి పరమశివుడు ఆ ఇద్దరి మధ్య ఒక మహా అగ్నిస్తంభంలాగా ఉద్భవించాడు. అది ఆకాశాన్ని తాకుతూ పాతాళంలోకి చొచ్చుకుపోతూ అది అంతం లేని ఒక జ్యోతి స్వరూపంగా నిలిచింది. అప్పుడు ఆ అగ్నిస్తంభం నుంచి ఒక స్వరం వినిపించింది. మీ ఇద్దరిలో ఎవరైతే నా మొదలు లేదా చివర కనుగొంటారో వారే గొప్పవారని ఆ స్వరం చెప్పింది. వెంటనే విష్ణుమూర్తి వారాహ రూపం ధరించి ఆ స్తంభం యొక్క అడుగు భాగాన్ని కనుగొనడానికి పాతాళం వైపు వెళ్ళాడు. బ్రహ్మదేవుడు హంస రూపం ధరించి ఆ స్తంభం యొక్క పైభాగాన్ని చూడడానికి ఆకాశం వైపు వెళ్ళాడు. యుగాలు గడిచిన విష్ణువుకు ఆ స్తంభం అడుగు భాగం దొరకలేదు. తన ఓటమిని అంగీకరించి వెనక్కి వచ్చేశాడు. కాని బ్రహ్మదేవుడు పైకి వెళ్తుండగా పైనుంచి కిందకు రాలిన ఒక మొగలి పువ్వు కనిపించింది. బ్రహ్మదేవుడు ఆ పువ్వుని అడిగాడు, దీని అంతం ఎక్కడ ఉంది అని. దానికి ఆ పువ్వు, నేను కొన్ని యుగాల నుంచి కిందకు పడుతూనే ఉన్నాను, దీని మొదలు ఎక్కడ ఎవరికి తెలియదు అని చెప్పింది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ మొగలి పువ్వుతో ఒక ఒప్పందం చేసుకున్నాడు. నేను శివుడి తల చూశానని నువ్వు అబద్ధం సాక్ష్యం చెప్పాలని. కిందకు వచ్చాక శివుడు ముందు బ్రహ్మ, నేను నీ శిఖరాన్ని చూశాను, దానికి సాక్ష్యం ఈ మొగలి పువ్వు అని అబద్ధం చెప్పాడు. ఆ అబద్ధానికి ఆగ్రహించిన శివుడు ఆ అగ్నిస్తంభం నుంచి పగిలి బయటకు వచ్చాడు. బ్రహ్మదేవుడికి భూలోకంలో గుడి పూజలు ఉండకూడదని శపించాడు. అబద్ధం చెప్పిన మొగలి పువ్వుని పూజకు పనికి రాకుండా పోవాలని శపించాడు. సత్యాన్ని అంగీకరించిన విష్ణువును అనుగ్రహించాడు. మాఘ బహుళ చతుర్దశి రోజున అర్ధరాత్రి సమయంలో శివుడు అలా లింగ రూపంలో ఉద్భవించాడు. కాబట్టి ఆ సమయాన్ని లింగోద్భవం కాలం అంటారు. ఇదే మొదటి శివరాత్రి కథ. రెండవది గరళకంఠుడి కథ. ఇది శివరాత్రి నాడు జాగారం ఎందుకు ఉండాలో తెలిపే కథ. దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలకాలని నిర్ణయించుకున్నారు. మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకి అనే పాముని తాడుగా చేసి సముద్ర మథనం మొదలుపెట్టారు. మొదట్లో లక్ష్మీదేవి, కామధేనువు, కల్పవృక్షం వంటి అద్భుతాలు వచ్చాయి. కానీ సమయం గడిచే కొద్దీ వాసుకి పాము నోటి నుంచి సముద్రం అడుగు నుంచి భయంకరమైన వేడి పుట్టింది. ఆ వేడి నుంచి హలాహలం ఉద్భవించింది. ఆ విషం నుంచి వచ్చే మంటలకు ముల్లోకాలు కాలిపోవడం మొదలయ్యాయి. దేవతలు రాక్షసులు భయంతో పరుగులు తీస్తూ కైలాసానికి వెళ్లి శివ మమ్మల్ని కాపాడు అని వేడుకున్నారు. లోక కళ్యాణం కోసం పరమశివుడు ఆ భయంకరమైన విషయాన్ని తన అరచేతిలోకి తీసుకుని మంచి నీళ్ళలాగా మింగేశాడు. అది పొట్టలోకి వెళ్తే లోకలయకారుడైన శివుడి కడుపులోని జీవరాశులన్నీ చనిపోతాయి. బయటకు వదిలితే లోకం నాశనమవుతుంది. అందుకే పక్కనే ఉన్న పార్వతీదేవి వెంటనే శివుడి గొంతును గట్టిగా పట్టుకుంది. దాంతో ఆ విషం కడుపులోకి వెళ్లకుండా బయటకు రాకుండా గొంతులోనే ఆగిపోయింది. ఆ విష ప్రభావం వల్ల శివుడి గొంతు నల్లగా మారిపోయింది. అందుకే ఆయనకు నీలకంఠుడని పేరు వచ్చింది. అయితే ఆ విషం యొక్క వేడి వల్ల శివుడు మూర్ఛపోకుండా ఉండటానికి ఆ రాత్రంతా దేవుళ్ళందరూ శివుడి చుట్టూ చేరి నాట్యం చేస్తూ భజనలు చేస్తూ ఆయనకు మెలకువ ఉండేలా చేశారు. శివుడు ఆ విషయాన్ని దిగమింగి లోకాన్ని కాపాడిన ఆ పవిత్రమైన రాత్రే మహాశివరాత్రి. ఆపదలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎలా కాపాడాడో గుర్తు చేసుకుంటూ మనం కూడా రాత్రంతా మేలుకొని శివనామస్మరణ చేయడమే జాగారం వెనుక ఉన్న అసలు కథ. మూడవది బోయవాడి కథ. శివరాత్రి రోజు నియమాలు తెలియకపోయినా భక్తితో శివారాధన చేస్తే ఎంతటి ఫలితం ఉంటుందో చెప్పే కథ ఇది. దీనిని లుప్తకుడి కథ అని కూడా అంటారు. పూర్వం ఒక బోయవాడు ఉండేవాడు. అతనికి దేవుడంటే పెద్దగా నమ్మకం లేదు. కేవలం వేట, తన కుటుంబం, ఇదే అతని లోకం.
ఒకరోజు మహాశివరాత్రి నాడు వేట కోసం అడవికి వెళ్ళాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరిగినా ఒక్క జంతువు కూడా దొరకలేదు. బాగా అలసిపోయి ఆకలితో దాహంతో ఉన్నాడు. చీకటి పడిపోయింది. అడవిలో క్రూరముగాల భయం ఎక్కువైంది. అప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి దగ్గరలో ఉన్న ఒక మారేడు చెట్టు ఎక్కాడు. కింద ఒక పులి పొంచి ఉంది. అది ఎప్పుడు కిందకు దిగుతాడా అని కాచుకుని కూర్చునింది. నిద్రపోతే చెట్టు మీద నుంచి పడిపోతానేమో అని భయంతో నిద్ర రాకుండా ఉండడానికి ఆ చెట్టుకున్న మారేడు ఆకులను ఒక్కొక్కటిగా తెంచి కిందకు వేయడం మొదలుపెట్టాడు. తన దగ్గర ఉన్న నీటి కుండలో నుంచి నీరు కూడా కొంచెం కొంచెం కింద పడుతోంది. కాకతాళీయంగా ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది. ఆ బోయవాడు వేస్తున్న మారేడు ఆకులు నీరు సరిగ్గా ఆ శివలింగం మీద పడుతున్నాయి. ఆ రోజు శివరాత్రి. అతను ఆహారం తినలేదు, నిద్రపోలేదు. శివలింగానికి మారేడు దళాలతో నీటితో అభిషేకం జరిగింది. అతను భయంతో చేసినా తెలియకుండా చేసినా ఆ రోజు శివరాత్రి కావడం, శివుడికి అత్యంత ప్రీతికరమైన మారేడు దళాలతో అర్చన జరగడంతో శివుడు సంతోషించాడు. తెల్లారేసరికి అతని పాపాలన్నీ తొలగిపోయాయి. శివుడు ప్రత్యక్షమయ్యి అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు. తెలియక చేసిన పూజకే ఇంత ఫలితం ఉంటే తెలిసి భక్తితో నిష్ఠతో శివరాత్రి పూజ చేస్తే ఇంకెంత ఫలితం ఉంటుందో ఈ కథ మనకు తెలియజేస్తుంది. శివరాత్రి రోజు మనం చేసే చిన్న పూజ కూడా అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది. మరి ఆ రోజు మనం ఖచ్చితంగా పాటించాల్సిన 5 ముఖ్యమైన నియమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బ్రహ్మముహూర్తంలో స్నానం. శివరాత్రి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తల స్నానం చేయాలి. పూజా గదిలో దీపం వెలిగించి ఈ రోజంతా నేను శివధ్యానంలో ఉంటాను అని మనసులో బలంగా సంకల్పం చేసుకోవాలి. రెండవది ఉపవాసం. ఈరోజు ప్రధానమైనది ఉపవాసం. ఆరోగ్యం సహకరించేవారు ఆ రోజంతా ఆహారం తీసుకోకుండా ఉండటం మంచిది. అది కష్టమైన వారు పాలు పండ్లు తీసుకోవచ్చు. కానీ ఉప్పు కారం అన్నం పూర్తిగా మానేయాలి. దీనివల్ల మన శరీరం మనస్సు తేలికగా ఉండి దైవ చింతనలో లీనమవుతాయి. మూడవది మారేడు దళాలతో అర్చన. శివుడు అభిషేక ప్రియుడు. ఆయనకు ఖరీదైన ఆభరణాలు అక్కర్లేదు. గుక్కడి నీళ్లు చాలు. శివలింగానికి స్వచ్ఛమైన నీటితో గాని పాలతో గాని అభిషేకం చేయండి. ముఖ్యంగా మారేడు దళాలు అంటే శివయ్యకు మహా ఇష్టం. ఒక్క మారేడు దళంతో పూజిస్తే 3 జన్మల పాపాలు పోతాయని శాస్త్రం చెబుతుంది. కాబట్టి కనీసం ఒక్క మారేడు ఆకునైనా శివుడికి సమర్పించండి. నాలుగవది జాగారం. శివరాత్రి అంటేనే జాగారం. ఆ రాత్రంతా నిద్రపోకుండా మెలకువగా ఉండాలి. అయితే సినిమాలు చూస్తూనో కబుర్లు చెప్పుకుంటూనో కాదు. వెన్నెముక నిటారుగా ఉంచి కూర్చొని ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ప్రకృతిలోని శక్తి మన శరీరంలోనికి సులభంగా ప్రవహిస్తుంది. ఐదవది ఉపవాస విరమణ. మరుసటి రోజు ఉదయం స్నానం చేసి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి దర్శనం చేసుకున్న తర్వాతే ఉపవాసాన్ని విరమించాలి. ఈ చిన్న విషయాలు పాటించి ఆ పరమశివుని కృప పాత్రులవ్వండి. ఓం నమ శివాయ.